అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీ. మనకి ప్రభుత్వం 94 జీవోలో కరువు భత్యం 30 నెలల బకాయిల్ని 27.248% నుండి 30.392% చెల్లింపులు చేయమని ఆర్డర్లు వచ్చాయి. అయితే ఇక్కడ మనకి 237 బిల్లులు ఉంటే మొత్తం 49 కోట్ల అమౌంట్ చెల్లించాల్సి ఉంది. అయితే ఇందులో చెల్లింపులు 144 బిల్లులకు జరిగాయి. అందులో 24 కోట్లు చెల్లింపులు చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ 93 బిల్లులు ఉన్నాయి. అది 25 కోట్లుగా మనకి లెక్కల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ పింఛన్దారులకు నగదు రూపంలో చెల్లించమని ఆర్డర్స్ ఇచ్చారు. సిపిఎస్ ఎంప్లాయీస్కి 90% నగదు రూపంలో చెల్లించాలని చెప్పారు. పిఎఫ్ ఉద్యోగులకు వారి పిఎఫ్ ఖాతాలో అడ్జస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మనకి పెన్షన్ సంఘాల ద్వారా కానీ మన పెన్షనర్స్ ద్వారా కానీ వారికి కొంత అమౌంట్లు ఈ కరువు భత్యం అమౌంట్లు పడటం లేదని తెలిసింది. వాటి మీద వివరణ ఇవ్వడానికి మనం ముందుకొచ్చాం. అయితే జూలై 2021 నాటికి ట్రెజరీ డేటాబేస్లో ఉన్న వ్యక్తులు, అంటే ఆ వ్యక్తులు ఎవరైనా పెన్షనర్లు కానీ ఉద్యోగి కానీ ఈ కరువు భత్యం బిల్లులు జనరేట్ అయ్యాయి అంతవరకు. అంటే జూలై 2021 నాటికి ట్రెజరీ డేటాబేస్లో ఎవరైతే ఉంటారో, అంటే పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ వారికి జనరేట్ చేయడం జరిగింది బిల్లులు. అప్పటికి పెన్షనర్స్ కాని వారికి వారి డిపార్ట్మెంటు డీడీఓ ద్వారా మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. 1/7/2018 నాటికి పెన్షనర్ అయి ఉంటే వారికి పూర్తిగా ట్రెజరీ ద్వారా కరువు భత్యం చెల్లింపు జరుగుతుంది. అలా కాకుండా 1/7/2018 నుండి ఆ తదుపరి 31/12/2020 నాటి మధ్య కాలంలో రిటైర్ అయి ఉంటే వారికి సర్వీస్ కాలానికి సంబంధిత డీడీఓ పేమెంట్ చేస్తారు. ఆ పీరియడ్లో రిటైర్మెంట్ అయి ఉంటే సంబంధిత ఎస్టీఓలు పేమెంట్ చేస్తారు. ఎవరైతే ఆ టైంలో పెన్షనర్స్ రిటైర్ అయి ఉంటే జూలై 2021 తర్వాత పెన్షన్ పేమెంటు వారికి కానీ ఆలస్యం అయి ఉంటే, అంటే డిలేగా పెన్షన్ వాళ్ళు తీసుకొని ఉంటే వాళ్ళకి కరువు భత్యం పడదు కూడా. ఎవరైనా జూలై 2021 తర్వాత చనిపోయి ఫ్యామిలీ సర్వీసు పెన్షనర్స్ వారి వ్యక్తిగత అకౌంట్ క్లోజ్ అయి ఉంటే అట్లాంటి పేమెంట్లన్నీ కూడా ఫెయిల్డ్ పేమెంట్లుగా వస్తాయి. అటువంటి వారి ఖాతాల్లో అమౌంట్లు పోవు, ఎందుకంటే వారి యొక్క ఖాతాలు క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఆ సంబంధిత ఎస్టీఓల్ని సంప్రదించి పెన్షనర్స్ వారి యొక్క లేటెస్ట్ అకౌంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఈ సమస్యని పరిష్కరిస్తారు. అట్లాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవరు టెన్షన్ పడద్దు, అందరికి కూడా పెన్షన్లందరికీ ఈ కరువు భత్యం చెల్లింపులు జరుగుతాయి. ఎవరికైతే పడలేదో ఆ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటిని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటిని కూడా పరిష్కరించి వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరు కూడా కంగారు పడి ఇబ్బందులు పడొద్దండి. మీకు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని కూడా మేము మీ అందరికి కూడా తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండండి. త్వరలోనే మీ అందరికీ కరువు భత్యం చెల్లింపులు జరుగుతాయి.